పీపుల్ యాజ్ ఎ రిసోర్స్‌లో టైప్స్ ఆఫ్ ఎ అన్‌ఎంప్లాయ్‌మెంట్ చదువుతున్నాం. సో, టైప్స్ ఆఫ్ ఎ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో ఏరియాస్ ఏరియాలో డివైడ్ చేశారు. అంటే ఏ అర్బన్ ఏరియాస్‌లో రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాస్ ఎలాంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్ మోస్ట్‌లీ మనం ఎక్కువగా చూస్తాం. సో, రూరల్ ఏరియా అంటే చిన్న చిన్న విలేజెస్‌లో, చిన్న చిన్న ఊర్లలో అంటే ఊర్లాంట్లో మనం ఎలాంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్ చూస్తాం. సో, సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అండ్ డిస్గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ చూస్తాం ఎక్కువగా. అండ్ అర్బన్ ఏరియాస్‌లో ఎడ్యుకేటెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువగా కనబడుతది. సో, సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే occurs when there is a decrease in demand for labor at a certain times of a year. ఏంటంటే సర్టెన్ టైమ్స్ ఆఫ్ ది అంటే మొత్తం ఇయర్ మొత్తం ఆ మనిషికి పని దొరకదు. సో, ఆ అలాంటి సిచ్యువేషన్‌లో సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటారు. ఇది ఊరుల్లో ఎందుకుంటది? ఎందుకంటే ఫార్మింగ్ చేసినప్పుడు మాత్రమే పనుంటది. ఇయర్ మొత్తం పంట పండించపోతే పనుండదు కదా! ఇయర్ మొత్తం పంట అవ్వదు. ఎందుకంటే రెయినీ సీజన్‌లో నీళ్ళుండాలి, అన్నీ ఉండాలి. సో, లైక్ కొంత మోస్ట్‌లీ విలేజెస్‌లో ఏంటి మొత్తం ఇయర్ పంట పండించరు. పంట ఎప్పుడు వేస్తారో అప్పుడే పనుంటది. ఆ తర్వాత పనుండదు. సో, అందుకే సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ మోస్ట్‌లీ రూరల్ ఏరియాస్‌లో ఎక్కువగా మనం చూస్తాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డిస్గస్ట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. డిస్గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. సో, ఇది ఎలాంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఒక ప్లేస్ ఉంటది. అంటే టైప్ ఆఫ్ ఎ అన్‌ఎంప్లాయ్‌మెంట్ వేర్ టూ మెనీ పీపుల్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ ఎ టూ ఫ్యూ జాబ్. అంటే ఒక్క ఏ అంటే అక్కడ పని చేసే కన్నా ఎక్కువ మంది ఆ ఏరియాలో పనిచేస్తున్నారు. ఆ ప్లేస్‌లో, ఆ జాబ్‌లో పనిచేస్తున్నారు. బట్ దాని నుంచి ఏ అవుట్‌పుట్ మనకు రావట్లేదు. సపోజ్ ఒక ల్యాండ్ ఉంది. దాంట్లో ఒక 10 మంది పని చేసి ఒక 10 కేజీస్ ఆఫ్ వీట్ రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ ఇద్దరిని మళ్ళీ పనిలో తీసుకున్నారు. బట్ ఆ ప్రొడక్షన్ మాత్రం ఆ 10 కేజీసే ప్రొడ్యూస్ వచ్చింది. సో, ఆ ఎక్స్‌ట్రా తీసుకున్న వాళ్ళ మీద ఏ ఎక్స్‌ట్రా రాలేదు. సో, అక్కడ ప్రొడక్టివిటీ ఏంటి? జీరో. సో, అక్కడ వీళ్ళు పని చేసినా అంటే ఏం అవుట్‌పుట్ లేదు. పని చేయకపోయినా ఏం అవుట్‌పుట్ లేదు. సో, వాళ్ళు అక్కడ ఏంటి? వేస్టే కదా! సో, దిస్ కాల్డ్ డిస్గస్ట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఓకే. డిస్గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్స్. ఇప్పుడు మనం చూద్దాం ఎడ్యుకేటెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఈస్ వెన్ పీపుల్ విత్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆర్ అనేబుల్ టు ఫైండ్ ఎ సూటబుల్ జాబ్. ఏంటంటే ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. ఎంప్లాయ్ అయిన పర్సన్‌కి వాళ్ళ ఎడ్యుకేషన్‌కి, క్వాలిఫికేషన్‌కి సరిపడా జాబ్స్ ఉండవు. వాళ్ళు ఎంటెక్, బీటెక్ చేసి బట్ వాళ్ళు జాబ్ చేస్తున్నారేంటి చాలా చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు. సో, అలాంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఆహ్, అలాంటివి ఎడ్యుకేటెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో ఇంక్లూడ్ అయితాయి. వాళ్ళకి తగిన క్వాలిఫికేషన్ ఉన్నా బట్ వాళ్ళు చిన్న చిన్న జాబ్ చేస్తున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్‌కి ఎడ్యుకేటెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటాం.